మనం మాట్లాడబోయే టాపిక్ సన్ఎడ్జ్ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్. ఎస్ అండి, ఈరోజు ఈ వీడియోని ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూసినట్లయితే కనుక సన్ఎడ్జ్ కంపెనీ పట్ల పూర్తి అవగాహన, పూర్తి క్లారిటీ ఈ ఒక్క వీడియో ద్వారానే మీకు వచ్చేస్తాయి. సో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి, స్కిప్ చేసుకోకుండా. అప్పుడు 100% క్లారిటీ అయితే మీకు వస్తుంది. డియర్ లీడర్స్, గత 7 to 8 ఇయర్స్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ యొక్క సన్ఎడ్జ్ కంపెనీని రీసెంట్గా 7 to 8 మంత్ క్రితం ఏపీ తెలంగాణకి లాంచ్ చేయడం జరిగింది. సో డియర్ లీడర్స్, ఈ కంపెనీ ఏపీ తెలంగాణలో కేవలం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నది, ఇనీషియల్ లెవెల్లో ఉన్నది. సో ఒకవేళ ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే కనుక చెప్పలేం, మీరు కూడా ఏపీ తెలంగాణలో ఒక టాప్ లీడర్గా మారే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ 100% తీసుకోండి. సో డియర్ లీడర్స్, గత 6 to 7 మంత్ నుంచి ఈ యొక్క సన్ఎడ్జ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకున్న క్లారిటీ, నాకున్న అవగాహన మీతో షేర్ చేస్తున్నాను. డియర్ లీడర్స్, ఈరోజు సన్ఎడ్జ్ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడానికి మనం సిఈఓ కన్జ్యూమర్స్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీని మనం ఉపయోగిద్దాం. సో ఇందులో మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో మీకు స్క్రీన్ కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం ప్రోగ్రామ్ని సిఈఓ పేరుతోటి పిలుస్తున్నామండి. దీన్ని కన్జ్యూమర్స్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటాం. సో డియర్ లీడర్స్, ఈరోజు ఈ యొక్క సిస్టమ్ని మీరు బాగా అర్థం చేసుకుంటే కనుక మీరు ఈరోజు ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో, ఏదైతే వర్క్లో ఉన్నారో దానికంటే కూడా చాలా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఈ పూర్తి వీడియోని మనం 2 పార్ట్గా చూద్దామండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ముందు ఈ కాన్సెప్ట్ని మనం తెలుసుకుంటే కనుక బిజినెస్ అర్థం చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. సో ముందు కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. కాన్సెప్ట్ వచ్చేసి ఏమంటే సిఈఓ, కన్జ్యూమర్స్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. నా కన్జ్యూమర్స్ అంటే ఎవరు? మీరు, నేను, మనలాగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయట మార్కెట్లో కన్జ్యూమర్సే. మనం ప్రతిసారి మన ఇంటికి కావాల్సిన వస్తువులు, ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు డబ్బు ఖర్చు చేస్తున్నాం. సో మార్కెట్ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే కన్జ్యూమర్ జేబు నుంచి, కస్టమర్ జేబు నుంచి ₹1 ఎలా తీయాలో అది అందరికీ తెలుసు. బట్ కన్జ్యూమర్ కానీ కస్టమర్ జేబులో కానీ ₹1 ఇవ్వటం మార్కెట్లో ఎవరికీ తెలియదు. బట్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సన్ఎడ్జ్ కంపెనీ సిఈఓ ప్రోగ్రామ్ని మన ముందుకు తీసుకొచ్చింది. కన్జ్యూమర్స్గా మనం ఎవరైతే ఉన్నామో ప్రతిరోజు ఎవ్రీడే మనం ఏదైతే ప్రోడక్ట్లు కొనుక్కుంటున్నాం, వస్తువులు కొనుక్కుంటున్నాం, దాని ద్వారా కూడా మనం ఆదాయం ఎలా సంపాదించాలి అలాంటి ఒక గొప్ప మైండ్ సెట్ తోటి మనం ముందుకు రావడం అయితే జరిగింది. సో డియర్ లీడర్స్, ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తిగా మనం చూద్దాము. డియర్ లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఈ యొక్క కాన్సెప్ట్ని తెలుసుకోవడం కోసం మనం ఒక పాయింట్ బాగా అర్థం చేసుకోవాలంటే అది వచ్చేసి వై. ఎందుకు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, వై వీఆర్ హియర్. డియర్ లీడర్స్, మనం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రొఫెషన్లో బిజీగా ఉన్నాం, ఏదో ఒక ప్రొఫెషన్లో అయితే మనం వర్క్ చేస్తూ ఉన్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి మనకి? డబ్బే కదా కావాల్సింది. బట్ మీరు చూడండి, ఈరోజు మనం అందరం కష్టపడుతున్నాము. బట్ అందరం కష్టపడుతున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినంత డబ్బు రావట్లేదు. సో డియర్ లీడర్స్, ఈరోజు ఈ బిజినెస్ని మనం ఎందుకు చేయాలంటే వెరీ సింపుల్ అండి. మన అందరికీ నీడ్స్ మరియు డ్రీమ్స్ రెండు వేరే వేరే రకాలుగా ఉంటాయి. నీడ్స్ అంటే మనకి అవసరం అనేది కొన్ని ఉంటాయి, అండ్ డ్రీమ్స్ అంటే మన కళలు, రైట్? సో ఈ నీడ్స్ ఏదైతే ఉందో, ఈరోజు మనం ఏదైతే జాబ్లో ఉన్నామో, ఏదైతే ప్రొఫెషన్లో మనం ఉన్నామో దాని ద్వారా మన నీడ్స్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది, కానీ మన డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో డియర్ లీడర్స్, ఒకవేళ మీరు ఈ సన్ఎడ్జ్ బిజినెస్ ప్లాన్ని పూర్తిగా చూసి అర్థం చేసుకున్నట్లయితే కనుక ఈ బిజినెస్ ద్వారా మీరు మీ ఏ డ్రీమ్స్ అయినా సరే అన్ని డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే 100% ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో, ఇల్లు కావచ్చు, కార్ కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రతిదీ కూడా ఈ బిజినెస్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. నా ఈరోజు మ్యాక్సిమం ప్రాబ్లం చూస్తామండి. మన ఇండియాలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా 90% పీపుల్ మీరు చూడండి ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటాం. ఏదైతే చేస్తున్నామో అది మాత్రమే చేస్తున్నాం. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఎవరు ఏమీ చేయట్లేదు. జాబ్ చేస్తున్నాం అనుకోండి, కేవలం జాబ్ మీదనే ఆధారపడి ఉన్నాం. బిజినెస్లో ఉన్నాం అనుకోండి, కేవలం బిజినెస్ మాత్రమే చేస్తున్నాం. సో డియర్ లీడర్స్, ఇలా సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద మనం డిపెండ్ అయి ఉండం కాబట్టి మన సిచ్యువేషన్స్ కూడా సమ్ టైమ్ ఇదే విధంగా వస్తాయి. సమ్ టైమ్స్ మనకి డబ్బు చాలా రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా మన దగ్గర డబ్బులు అనేది ఉండవు. ఎందుకు అలా ప్రాబ్లం అంటే మ్యాక్సిమం మన అందరు కూడా ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉంటాయి కాబట్టి మన లైఫ్లో అన్నీ కూడా చూడండి ఆర్డినరీగానే ఉంటుంది. స్మార్ట్ ఫోనే కావచ్చు, కార్ బైక్ కావచ్చు, ఇల్లు కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా చూడండి ప్రతిదీ కూడా మన లైఫ్లో ఆర్డినరీగానే ఉంటాయి. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏమంటే ఆర్డినరీతో పాటు మీరు ఎక్స్ట్రా కలిపి చేశారనుకోండి, ఎక్స్ట్రా ప్లస్ ఆర్డినరీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రా ఆర్డినరీ. సో డియర్ లీడర్స్, ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారు, ఏదైతే ప్రొఫెషన్లో మీరు ఉన్నారో దాన్ని చేసుకుంటూ పార్ట్ టైమ్గా ఒకవేళ సన్ఎడ్జ్ బిజినెస్ని మీరు టేకప్ చేసుకోగలిగితే కనుక మీరు కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ని లీడ్ చేసే అవకాశం 100% ఉంటుంది. సో డియర్ లీడర్స్, నెక్స్ట్ మనం మాట్లాడుతుంటే ఎక్స్ట్రాగా అయితే మనం చేయాలి, బట్ ఎక్స్ట్రాగా మనం ఏం చేయాలి?
డియర్ లీడర్స్, ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు వచ్చే జీతం మనకి సరిపోవడం లేదు, అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. సో ఏదైనా చేయాలని అయితే ఉంది, బట్ ఏం చేయాలి? డియర్ లీడర్స్, నేనేం చెప్తా అంటే 21st సెంచురీలో అన్నిటికంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దామండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మనం ఎందుకు చేయాలి? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ వై డైరెక్ట్ సెల్లింగ్? ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే మనం చేయాలి అంటే, డియర్ లీడర్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇన్ ఎనీ బిజినెస్, ప్రపంచంలో మీరు ఇంకా ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ప్రతి బిజినెస్లో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి? ఇన్వెస్ట్మెంట్. ముందు మనం ఏం పెట్టాలి? డబ్బు పెట్టాలి. ఆ తర్వాత ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ మనకి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? మ్యాన్ పవర్ కావాలి, టైం ఇవ్వాలి, 100% రిస్క్ కూడా ఉంటుంది. ఇన్ ఎనీ బిజినెస్, ఏదైనా బిజినెస్ తీసుకోండి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ని స్టార్ట్ చేయడానికి మీరు ఇక్కడ చూడండి, లో ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ దో నేను ఇన్వెస్ట్మెంట్ లేదు అని చెప్తాను, నో ఇన్వెస్ట్మెంట్ అని చెప్తా. ఎందుకు నో ఇన్వెస్ట్మెంట్ అంటే, కేవలం మన ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కుంటేనే బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, ఎటువంటి మనం డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నో ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మ్యాన్ పవర్ అవసరం లేదు. రోజుకి 1 to 2 hours మనం వర్క్ చేసుకోగలిగిన చాలు. అండ్ డియర్ లీడర్స్, ఇక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కాబట్టి మనకి ఎటువంటి రిస్క్ కూడా లేదు. సో డియర్ లీడర్స్, అందుకే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మనం చేయడం అనేది చాలా చాలా బెస్ట్ ఒక డిసిజన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, చదువు కానీ, డబ్బు కానీ ఏది మనకి అవసరం లేదు కాబట్టి. సో డియర్ లీడర్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అంటే వెరీ సింపుల్ అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఏదైనా ప్రోడక్ట్, ఇక్కడ ఎవరున్నారు లాస్ట్లో? మ్యానుఫ్యాక్చరర్ అంటే కంపెనీ. ఈరోజు మనం ఏదైతే ప్రోడక్ట్, ఏదైతే వస్తువు మనం కొనుక్కుంటున్నామో అది ఎవరొకరు కంపెనీ తయారు చేస్తుంది. సో ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు, ఒక సర్వీస్ నేరుగా కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, దాన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఎస్ అండి, ఏదైనా ప్రోడక్ట్, ఏదైనా వస్తువు, ఏదైనా సర్వీస్ నేరుగా కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, దాన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. బట్ ఈరోజు యాక్చువల్గా మనకి ఎలా వస్తున్నాయి? యాక్చువల్గా మనకి వచ్చే ప్రొసీజర్ ఇలా ఉంది. మనకి ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా వస్తుంది. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి? కంపెనీ ఒక చోట ఉంటుంది, కస్టమర్స్ ఇంకో చోట ఉంటారు, అండ్ కంపెనీ అండ్ కస్టమర్ మధ్యలో చాలామంది మధ్యవర్తులు ఉంటారు. మార్కెటింగ్ సిస్టమ్స్ అంటాం మనం దీన్ని. ఈ యొక్క ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ని మీరు చాలా గమనిస్తే కనుక, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ప్రోడక్ట్ ఎంతకి తయారవుతుందండి? జస్ట్ 40 రూపీస్కి మాత్రమే తయారవుతుంది. బట్ ఒక 40 రూపీస్కి తయారైన వస్తువు కస్టమర్గా మీరు, నేను, మనం ఇద్దరం కొనుక్కునేటప్పుడు ఎంతకు వస్తుందండి? 100 రూపీస్కి వస్తుంది. సో 40 రూపీస్కి తయారైన వస్తువు మనం కొనుక్కునేటప్పుడు ఎంతకు వస్తుంది? 100 రూపీస్, అంటే 60 రూపాయలు మధ్యలో ఎక్కడ వెళ్తుందండి? మధ్యవర్తిలోకి ఇవ్వడం జరుగుతుంది. రీటైలర్, హోల్సేలర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్స్, క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యలో ఖర్చు చేయడం జరుగుతుంది 60% డబ్బు అంతా కూడా. బట్ డియర్ లీడర్స్, మీరు ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్లో గమనిస్తే కనుక, డైరెక్ట్ సెల్లింగ్లో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ప్రోడక్ట్ నేరుగా కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి మధ్యలో ఎటువంటి మార్కెటింగ్ సిస్టమ్ లేదు. కాబట్టి ఈ యొక్క మధ్యలో ఏదైతే డబ్బులు మనకి మిగులుతున్నాయో, ఈ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ చేసే డబ్బు ఏదైతే మిగులుతున్నాయో, ఈ డబ్బు అంతా కూడా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? కస్టమర్స్కే తిరిగి రిటర్న్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డీలర్స్, మీరు గమనించండి, ఈ యొక్క ట్రెడిషనల్ సిస్టంలో యాజ్ ఏ కస్టమర్గా మనకి వచ్చే లాభం ఏముంది? వెళ్తున్నామో, డబ్బులు ఇస్తున్నామో, ప్రోడక్ట్ వాడుకుంటున్నామో, అంతే తప్ప ఇంకా ఏ బెనిఫిట్ లేదు. బట్ యాజ్ ఏ కస్టమర్గా మనం ఎప్పుడైతే ఒక వస్తువు కొనుక్కుంటున్నామో, మీరు ఇక్కడ చూస్తే కస్టమర్ తప్ప ప్రతి ఒక్కరికి లాభం ఉంది, ప్రతి ఒక్కరికి ఆదాయం అయితే ఉంది. కానీ కస్టమర్స్గా మనకి మాత్రమే ఎటువంటి ఆదాయం లేదు ఇక్కడ. సో అందువల్ల నేను చెప్తానంటే, ఈ రోజు నుండి మీ ఇంటికి కావాల్సిన ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే, దయచేసి దాన్ని ఈ విధంగా కొనుక్కోవద్దు. దాన్ని డైరెక్ట్ సెల్లింగ్, నేరుగా కంపెనీ నుంచి వచ్చే సిస్టమ్ ద్వారానే కొనుక్కోండి. అప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఉన్న డబ్బు అంతా కూడా కస్టమర్స్కి ఇక్కడ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో డీలర్స్, దీన్ని ఇంకా డెప్త్గా మనం తెలుసుకుంటామండి. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్కి, ట్రెడిషనల్ సిస్టమ్కి డిఫరెన్స్ అయితే మనం చూసాము. దీన్ని ఇంకా డెప్త్గా మనం చూడాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ చూడండి, రీటైల్ షాప్ ఉంది. యాజ్ ఏ కస్టమర్గా మనం ఎక్కడ కొనుక్కుంటున్నాం? ఈరోజు ప్రోడక్ట్ అంతా కూడా బయట షాప్లో కొనుక్కుంటున్నాం, రైట్? సో ఇక్కడ రీటైల్ షాప్ ఉన్నది, అటు ఎవరున్నారు? డైరెక్ట్ సెల్లింగ్ ఉంది. సో రీటైల్ షాప్లో మనం కొనుక్కున్నప్పుడు మనకి ఏమొస్తుందండి? నో డిస్కౌంట్. ఒక కస్టమర్గా మనం కొనుక్కుంటున్నాం కదా, కస్టమర్గా కొనుక్కునేటప్పుడు మనకి ఎటువంటి డిస్కౌంట్ రావట్లేదు, ఎటువంటి క్యాష్ బ్యాక్, నో క్యాష్ బ్యాక్, నో ఫ్రీ ప్రోడక్ట్, నో రాయల్టీ బెనిఫిట్, నో క్వాలిటీ గ్యారంటీ, అండ్ యాజ్ వెల్ యాజ్ నో ఇన్కమ్ ఆపర్చునిటీ. సో బయట మార్కెట్లో కస్టమర్గా ఎప్పుడైతే మనం వస్తువులు కొనుక్కుంటున్నాం, కేవలం ప్రోడక్ట్ మాత్రమే వస్తుంది, ప్రోడక్ట్ తప్ప ఇంకా వేరే ఏ లాభం, ఏ బెనిఫిట్ అయితే మనకి ఇక్కడ లేదు. కానీ అదే ప్రోడక్ట్ ఒకవేళ మనం డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కొన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 10 to 30% డిస్కౌంట్ వస్తుంది ఇన్స్టెంట్.
మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం ఇంకా ఎంఆర్పి పే చేయాల్సిన అవసరం ఉండదు. 10 to 30% డిస్కౌంట్ వస్తుంది. 6 to 14% మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది 10%. సిఎన్సి బెనిఫిట్ అంటే కన్సిస్టెన్సీ బెనిఫిట్ అనేది ఒకటి ఉంటుంది, అది మనకి 15% వస్తుంది. క్వాలిటీ మీద మనకి గ్యారంటీ వస్తుంది అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. సో చూడండి, కస్టమర్గా మనం ప్రోడక్ట్ అయితే కొనుక్కోవడం తప్పదు. మనం రీటైల్ షాప్లో కొనుక్కోవాల్సిందే, డైరెక్ట్ సెల్లింగ్లో కొనుక్కోవాల్సిందే. బట్ కస్టమర్గా మనం కొంటే మనకి ఎక్కడ లాభం ఎక్కువ ఉందంటే ఆబ్వియస్లీ డైరెక్ట్ సెల్లింగ్లోనే మనకి ఎక్కువ లాభం ఉంది. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు నుండి మీ ఇంటికి కావాల్సిన ఏ వస్తువు కూడా దయచేసి బయట షాప్లో కొనుక్కోవద్దు. సరే, దీన్ని ఇంకా కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. సో సిఎన్సి బెనిఫిట్ అంటే కన్సిస్టెన్సీ బెనిఫిట్ అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఈరోజు కన్సిస్టెన్సీ బెనిఫిట్ కింద కంపెనీ ఏమంటున్నారంటే, ఎగ్జాంపుల్గా మీరు హస్బెండ్ వైఫ్ ఇద్దరే ఉన్నారు. కుకింగ్ ఆయిల్, టీ, కాఫీ, డిటర్జెంట్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, సోప్, షాంపూ, టూత్పేస్ట్ ఇలా రకరకాల ప్రోడక్ట్లు కలిపి ఒక 2,500 రూపాయలే కొనుక్కుంటున్నారు. 2,500 రూపాయలు అనుకుంటాం ఇక్కడ, రైట్? సో బై ప్రోడక్ట్ వర్త్ రూపీస్ 2,500. 2,500 రూపాయల ప్రోడక్ట్ ఒకవేళ మనం వరుసగా 4 నెలలు కొనుక్కున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఏమొస్తుంది, పూర్తిగా 2,200 రూపీస్ ప్రోడక్ట్ మనకి ఫ్రీగా ఇస్తుంది. ఎప్పుడు? ఆన్ 5th మంత్. సో 2,500 రూపాయల ప్రోడక్ట్ వరుసగా 4 నెలలు కొంటే మనకి ఏమొస్తుంది, 5వ నెల ఫ్రీగా వస్తుంది. అరే, ఇప్పటి వరకు మనం బయట షాప్లో ఎప్పటి నుంచో కొనుక్కుంటున్నాం, ఏ రోజు కూడా మనకి రిటర్న్ రాలేదు. గత 5 years, 10 years, 20 years నుంచి బయట కొనుక్కుంటున్నాం. ఏ షాప్ అతను కూడా మనకి ఒక సోప్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు, ఒక సోప్ ఎందుకు ఒక చాక్లెట్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాం కాబట్టి నేరుగా కంపెనీ నుంచి మనకి ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే 2,500 చప్పున 4 నెలల వరుసగా కొంటే కనుక పూర్తి 2,200 రూపాయల సామాను ఫ్రీగా వస్తున్నాయి. అదేవిధంగా మీకు ఇంటి రిక్వైర్మెంట్ 5,000 ఉందనుకోండి. సో 5,000 రూపీస్ ప్రోడక్ట్ వరుసగా 4 నెలలు కొంటే పూర్తి మనకి 5,000 రూపాయల సామాను ఫ్రీగా వస్తున్నాయి. అదేవిధంగా 10,000 రూపీస్ కూడా ఉన్నాయి. సో 10,000 రూపీస్ ప్రోడక్ట్ వరుసగా ఒకవేళ మనం 4 నెలలకు కొంటే కనుక పూర్తి 10,000 రూపీస్ ప్రోడక్ట్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి మనము 3 times ఫ్రీగా వాడుకోవచ్చు. 2,500 చప్పున కొంటే 6,600 రూపాయల సామాన్ ఫ్రీగా వాడుకోవచ్చు. 5,000 చప్పున వాడితే కనుక సుమారు 15,000 రూపాయల సామాన్ ఫ్రీగా వాడుకోవచ్చు. అదేవిధంగా మీరు 10,000 రూపాయల ప్రోడక్ట్ ఎవ్రీ మంత్ మీ ఇంట్లో యూజ్ అవుతున్నాయి అనుకోండి, మంత్లీ 30,000 రూపీస్ మనం ఇక్కడ సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఒక గొప్ప కన్సిస్టెన్సీ ఆఫర్ మన సన్నిజ్ కంపెనీ మనకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ దీన్ని ఇంకా కొద్దిగా డీటెయిల్గా తెలుసుకుంటాం. సో రీటైల్ షాప్ ఉంది. ఈ రీటైల్ షాప్లో మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జాంపుల్గా వరుసగా 5వ నెల కొనుక్కున్నామండి, 5 months కొనుక్కున్నాం ఇక్కడ, రైట్? month 1, month 2, month 3, month 4, month 5. సో మొత్తం 5 నెలలు మనం ఇక్కడ చూసినట్లయితే కనుక యాజ్ ఏ కస్టమర్గా నాకు ఎంత ఖర్చు అయిందండి, 12,500 రూపీస్ ఖర్చు అయింది. 12,500 రూపాయలు ఖర్చు అయింది. బట్ ఇదే ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కొంటే ఏంటి లాభం అంటే, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు 5 నెలలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ కదా. సో కాబట్టి మీరు చూడండి, ఫస్ట్ మంత్ మనం ఎంత కొన్నాము, 2,500 కొన్నాం. సో ఏమొచ్చింది మనకి, వెంటనే 200 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, 100 రూపాయలేమో క్యాష్ బ్యాక్ వచ్చింది. 2వ నెల మళ్ళీ కొన్నాం, 2వ నెల మళ్ళీ ఏమొచ్చింది, 200 ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, 100 రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చింది. సో ఫస్ట్ మంత్ వచ్చింది, సెకండ్ మంత్ వచ్చింది, థర్డ్ మంత్, 4th మంత్ కూడా వచ్చాయి. అదేవిధంగా 4th మంత్ వరుసగా కొన్నాం కాబట్టి 5వ నెల మనకి ఏమొచ్చింది, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఎంత? 2,200 రూపీస్. సో మీరు ఒకవేళ ఇక్కడ మొత్తం చూసినట్లయితే కనుక రీటైల్ షాప్లో 5వ నెలలో 12,500 ఖర్చు అయినట్లయితే కనుక సనెడ్జ్ కంపెనీలో ఇక్కడ ఎంత అయిందండి, కేవలం 10,000 రూపీస్ మాత్రమే అయింది. ఇంతేకాదు ఈ 10,000 రూపీస్లో కూడా మనం చూసినట్లయితే ఎవ్రీ మంత్ 200 ఫ్రీ ప్రోడక్ట్ ప్లస్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కలిపితే 300 అవుతుందండి. సో 4 month ఫ్రీ ప్రోడక్ట్ ప్లస్ క్యాష్ బ్యాక్ అండ్ 5th మంత్లో ఏదైతే ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది మొత్తంని మనం కలుపుకుంటే కనుక 3,400 రూపాయలు మనకి రిటర్న్ వచ్చినట్లే. సో 10,000 నుంచి 3,400 రూపాయలు మైనస్ చేస్తే కనుక మీరు చూడండి ఎంత పడింది మనకి, 6,600 రూపాయలు. సో 5వ నెలలో బయట షాప్లో ఎంత ఖర్చు చేశాను, 12,500 ఖర్చు అయింది. బట్ సనెజ్లో ఎంత అయింది, 6,600 అయింది. అంటే ఆల్మోస్ట్ 50% మనం సేవ్ చేసినట్టే కదా. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సనెజ్ కంపెనీ, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. యాజ్ ఏ కస్టమర్గా కూడా 40 to 50% లాభం అయితే బెనిఫిట్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇంతేకాదు దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్గా చూద్దాము. ఉదాహరణకి ఒక 5,000 రూపాయలు వాడుకుంటున్నాం. సో 5,000 రూపాయల చప్పున వరుసగా 5వ నెల మనం కొనుక్కున్నాం అనుకోండి, ఎంత ఖర్చు అయింది, ఇక్కడ 25,000 రూపీస్ ఖర్చు అయింది. బట్ అదే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా సనెడ్జ్ కంపెనీ ద్వారా మనం కొన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మంత్ 5,000 కొన్న వెంటనే మనకి ఏమొచ్చిందండి, మనకి 500 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. అదేవిధంగా 250 రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చింది. ఫస్ట్ మంత్ వచ్చిందా, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 4th మంత్ కూడా వచ్చాయి.
అదేవిధంగా 5th మంత్ మనకి ఏమైంది, పూర్తి 5,000 రూపీస్ ప్రోడక్ట్ అబ్సల్యూట్లీ ఫ్రీగా వచ్చాయి. సో మీరు చూడండి, బయట రీటైల్ షాప్లో అంటే షాప్లో కొనుక్కునేటప్పుడు 5 నెలల్లో కలిపి 25,000 రూపాయలు ఖర్చు అయినట్లయితే కనుక డైరెక్ట్ సెల్లింగ్లో సనెడ్జ్ కంపెనీ ద్వారా కొనడం వల్ల ఎంత ఖర్చు అయింది, ఇక్కడ 20,000 మాత్రమే అయింది. అంటే ఇప్పటికే 5,000 రూపీస్ తక్కువ అయింది ఇక్కడ ఖర్చు. ఆల్సో మీరు చూసినట్లయితే కనుక ఎవ్రీ మంత్ ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్ అండ్ 5 నెలల ఫ్రీది మనం కలుపుకుంటే కనుక 8,000 రూపాయలు అవుతుంది. సో 20,000 నుంచి 8,000 నిన్న ఒకవేళ మైనస్ చేస్తే కనుక ఎంత అవుతుందండి, 12,000 రూపీస్ అవుతుంది, 12,000 రూపాయలు అవుతుంది. మీరు జస్ట్ అర్థం చేసుకోండి, బయట మార్కెట్లో 5 నెలలో 25,000 ఖర్చు అయితే ఇక్కడ అదే 5 నెలల్లో సుమారు 12,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% కంటే ఎక్కువ లాభం వచ్చిందా, రాలేదా? సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సనెడ్జ్ అండి, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. సో కాబట్టి యాజ్ ఏ కస్టమర్గా మీ ఇంటికి కావాల్సిన ఏ వస్తువు అయినా సరే దయచేసి దాన్ని బయట కొనుక్కోవడం ఆపేసేయండి, మానేసేయండి. ఎక్కడ కొనాలి, సనెడ్జ్ కంపెనీ ద్వారా కొనుక్కోవాలి, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనం కొనుక్కోవాలి, రైట్? సో ఇది మనకి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చి మనకి లాభం. మరి ఇక్కడ ప్రోడక్ట్ ఏమేమి దొరుకుతాయి, చాలా మందికి క్లారిటీ ఉంటుంది, చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరు అంతా బాగా చెప్తున్నారు, అంత బెనిఫిట్స్ బాగా చూపిస్తున్నారు, కానీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అసలు? సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ 300+ ప్రోడక్ట్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దీని కేటగిరీ వైజ్గా చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముందండి, హెల్త్ సప్లిమెంట్. ఎస్ అండి, హెల్త్ సప్లిమెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కోవిడ్ కంటే ముందు సిచ్యువేషన్స్ వేరు, ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్స్ అనేది వేరు. కోవిడ్ కంటే ముందు మనం ఏది పడితే అది తినేసినాం, కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి తిన్నాం మనం. బట్ ఆఫ్టర్ కోవిడ్ మన అందరికీ కూడా తెలిసిన విషయం ఏమంటే, ఒకవేళ రైట్ ఫుడ్ తీసుకోకపోతే ఇమ్యూనిటీ లో అయిపోతుంది. అందుకే ఈరోజు చూడండి, హెల్త్ ప్రోడక్ట్ ఇండస్ట్రీలో చాలా వరకు గ్రోత్ వచ్చింది, చాలా వరకు మనం మంచి మంచి ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం. సో అందువల్ల సనెడ్జ్ కంపెనీ ఏం చేసుకొచ్చిందంటే ఈరోజు హెల్త్ సప్లిమెంట్ తీసుకొచ్చింది. ఉదాహరణకి మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే కనుక మనకి ఏమి ఇస్తారండి, సప్లిమెంటరీ రాయాల్సి వస్తుంది, అవునా కదా? అదేవిధంగా మీరు ఇక్కడ కూడా చూసినట్లయితే హెల్త్ విషయంలో మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా? ఆబ్వియస్లీ మనం రైట్ టైంకి ఫుడ్ అయితే తీసుకుంటున్నాం, కానీ మన ఫుడ్లో కావాల్సినంత న్యూట్రిషన్స్ లేదు, పోషక విలువలు లేవు. అందుకే మన కంపెనీ రోజు ఏం తీసుకొచ్చింది, వైడ్ రేంజ్ ఆఫ్ మిరకల్స్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ హెల్త్ సప్లిమెంట్. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ప్రోడక్ట్ గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాము. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఈ కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్ దొరుకుతాయి, వాటి యొక్క క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇది మనకి హెల్త్ సప్లిమెంట్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఎస్ అండి, ఈరోజు నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చేసాయి, నాకు మోకాలు నొప్పి వచ్చేసింది, నాకు లివర్ ప్రాబ్లం వచ్చేసింది, లేదా నాకు ఇంకేదైనా ప్రాబ్లం వచ్చేసింది. సో ఇష్యూ జరిగినప్పుడు మనం హెల్త్ సప్లిమెంట్ వాడితే సరిపోతుంది, అప్పుడు మనకి మెడిసిన్ అవసరం వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండొచ్చు, మీకు పైల్స్ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, మీకు కిడ్నీ స్టోన్ ఉండొచ్చు, లేదా మీకు ఇంకేదైనా XYZ సమస్య ఉండొచ్చు, దాని అన్నిటికీ కావాల్సిన హెల్త్ సప్లిమెంట్ రూపంలో, ఆయుర్వేదిక్ మెడిసిన్ రూపంలో మన దగ్గర దానికి సొల్యూషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత మనం చూస్తే కనుక హోమ్ కేర్, ఇంట్లో వాడాల్సిన ప్రోడక్ట్ లైక్ డిటర్జెంట్ పౌడర్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ, టాయిలెట్ క్లీనర్ కానీ, డిష్ వాష్ కానీ, సీసం గ్లాస్ క్లీనర్ కానీ, అగరబత్తి కానీ, ఇలాంటి హ్యాండ్ వాష్ కానీ, ఏదైతే మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటుందో అలాంటి అన్ని హోమ్ కేర్ ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత మనం మాట్లాడితే మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ కిచెన్ కేర్. ఎస్ అండి, కిచెన్ కేర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా కిచెన్ ఐటమ్ అనేది కంపల్సరీ, ప్రతి ఫ్యామిలీలో ప్రతి కిచెన్లో కంపల్సరీ కావాలి. బట్ చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నేను చూస్తున్నాను మార్కెట్లో కేవలం హెల్త్ సప్లిమెంట్ మీద మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నాను, కేవలం మనకి చూస్తే అగ్రికల్చర్ మీద మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ సనెడ్జ్ కంపెనీలో మీకు హెల్త్ కేర్ దొరుకుతున్నాయి, పర్సనల్ కేర్ ఉన్నది, హోమ్ కేర్ కూడా దొరుకుతున్నాయి, ఆల్సో కిచెన్ కేర్ ఐటమ్ కూడా దొరుకుతాయి. లైక్ మీకు ఇక్కడ చూసినట్లయితే 2 రకాల కుకింగ్ ఆయిల్ అవైలబుల్గా ఉంటుంది, 2 రకాల మనకి టీ పౌడర్స్, ఒకటి నార్మల్ టీ, ఒకటి మసాలా టీ అవైలబుల్గా ఉంటుంది, 2 రకాల బిస్కెట్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, నెయ్యి, తేనె, బిస్కెట్స్, ఉప్పు, పసుపు, కారం. ఎస్ అండి, ఉప్పు, పసుపు, కారం కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఆల్సో చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇలాంటి అన్ని రకాల మసాలాలు కూడా ఈరోజు మనకి కిచెన్ కేర్ ఐటెంలో అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి కిచెన్లో కంపల్సరీ కావాల్సిన ప్రతి వస్తువు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక పర్సనల్ కేర్. పర్సనల్గా ఏం వాడతాం మనం, ఫేస్ వాష్ కానీ, ఫేస్ క్రీమ్ కానీ, బాడీ స్ప్రే కానీ, బాడీ లోషన్ కానీ, సోప్, షాంపూ, టూత్పేస్ట్, అలాంటి ప్రతి ఒక్క పర్సనల్ కేర్ ప్రోడక్ట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత మనం చూస్తే కనుక కలర్ కాస్మెటిక్స్. ఎస్ అండి, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, ఫేస్ ప్యాక్, రకరకాల క్రీమ్స్ కానీ, నెయిల్ పాలిష్ కానీ, లిప్స్టిక్స్ కానీ, ఏదైతే కలర్ కాస్మెటిక్స్ ఈరోజు మనం వాడుతున్నామో ప్రతి ఒక్క కలర్ కాస్మెటిక్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత మనం మాట్లాడితే కనుక లెదర్ ప్రోడక్ట్స్. ఎస్ అండి, ఈరోజు లెదర్ ప్రోడక్ట్, పర్స్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, ల్యాప్టాప్ బ్యాగ్ కావచ్చు, ఇలాంటి అన్ని రకాల లెదర్ ప్రోడక్ట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మనం మాట్లాడితే కనుక డ్రెస్ కోడ్.
ఎస్ అండి, ఈ రోజు ఈ కంపెనీ దగ్గర డ్రెస్ కోడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. లైక్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మీకు కంపెనీ యొక్క బ్రాండ్ లోగో అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నేను వేసుకునే షర్ట్ కూడా కంపెనీవే, రైట్. సో ఇక్కడ డ్రెస్ కోడ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ, సారీస్ కానీ, సాక్స్ కానీ ఇలాంటి ప్రోడక్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే కనుక వెటరినరీకి సంబంధించినవి, అంటే ఆవులు, పశువులు, మేకలు, కోళ్ళు ఎవరైతే కోళ్ళ పెంచుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించిన ఫీడ్ సప్లిమెంట్ కూడా మన దగ్గర ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. సో విలేజ్ సైడ్లో ఇది చాలా పెద్ద లెవెల్లో బిజినెస్ అండి. నెక్స్ట్ మనం చూస్తే కనుక అగ్రికల్చర్. ఎస్ అండి, మన ఇండియా అనేది అగ్రికల్చర్ ఒక దేశం. మీరు ఎక్కడికి వెళ్ళినా అగ్రికల్చర్లో చాలా మనకి ప్రోడక్ట్ అయితే అవసరం ఉంటుంది. సో డియర్ లీడర్స్, ఈరోజు సన్నెడ్జ్ కంపెనీలో మనకి మిరకల్స్ రిజల్ట్ ఓరియంటెడ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ మనం తీసుకొచ్చాం. ఎంత బాగుంది అంతే ప్రోడక్ట్, మీరు ఎప్పుడైతే వాడతారో అప్పుడు మీకు తెలుస్తుంది. ఇదే ఛానల్లో కొన్ని వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి అగ్రికి సంబంధించిన, అవి కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. సో అగ్రికల్చర్ మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక గ్రోతింగ్కి సంబంధించిన కానీ, ఫ్లవరింగ్కి సంబంధించిన కానీ, మనకి పంట దిగుబడి ఎక్కువ రావడానికి కానీ, ఈవెన్ దో పురుగుకి సంబంధించిన కానీ, మనకి తెగులుకి సంబంధించిన కానీ, ఏ పంటకైనా సరే ప్రతి పంటకి సంబంధించిన అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఈరోజు సన్నెడ్జ్ కంపెనీ వద్ద అవైలబుల్గా ఉన్నాయి. సో డే లీడర్స్, ఇలాంటి ప్రోడక్ట్ మనం వాడుతున్నామో వాడట్లేదా? డెఫినెట్గా వాడుతున్నాం. కానీ ఎక్కడి నుంచి వాడుతున్నామో, ఏదో ఒక షాప్ XYZ షాప్ నుంచి మనం కొనుక్కుంటున్నాం. సో నేనేమంటున్నా అంటే, ఈ రోజు నుండి మీ ఇంటికి కావాల్సిన ఏ వస్తువు అయినా సరే దయచేసి వాటిని బయట మార్కెట్ నుంచి కొనుక్కోకండి, దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ వద్ద కొనుక్కోండి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. సో కస్టమర్గా మనకి ఎన్ని రకాల బెనిఫిట్ ఉందో చూసారా. నా కొద్దిగా కంపెనీ గురించి డిస్కస్ చేద్దామండి. సన్నెడ్జ్ కంపెనీ గురించి మనం చూసినట్లయితే కనుక డియర్ లీడర్స్, గత కొన్ని సంవత్సరం నుంచి సన్నెడ్జ్ కంపెనీ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ. వీళ్ళు ప్రోడక్ట్ తయారు చేసే క్రమంలో గమనించిన విషయం ఏమంటే, ప్రోడక్ట్ తయారు చేసే ఖర్చు చాలా తక్కువే, కానీ ఎవరైతే మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారో, కంపెనీ వాళ్ళు ఉన్నారో, వీళ్ళు ఎక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు. అదే ఒకవేళ నాకు సొంత కంపెనీ ఉంటే నేనే తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ జనాలకి ప్రొవైడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి 2016లో వీళ్ళ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ ఎండి పేరు వచ్చేసి మనకి ఛగన్జీ రాఠోడ్ అండి, మేనేజింగ్ డైరెక్టర్, అండ్ బిజినెస్ డెవలప్మెంట్ వచ్చేసి మిస్టర్ సచిన్ సావంత్ గారు. ఇద్దరు కలిసి కంపెనీని ప్రారంభించారు 2016. అంటే ఇప్పుడు 2024, ఆల్మోస్ట్ 7 years కంప్లీటెడ్ అనమాట, రైట్. నెక్స్ట్ కంపెనీ గురించి మనం కొద్దిగా చిన్న డీటెయిల్స్ ఇక్కడ చూసుకుందామండి. కంపెనీ స్టార్ట్ అయ్యడం 2016, 2016లో కంపెనీ స్టార్ట్ అయ్యాయి. 700 కోట్లు టర్న్ ఓవర్ చేశారు. 3 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి, 3 వైర్ హౌసెస్ కంపెనీకి ఉన్నాయి. ఇప్పటికే మనకి 200+ స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 70% ప్రోడక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, 70%. అండ్ మిగతావి కూడా మనకి వెంచర్ అనమాట, టైఅప్ వెంచర్స్ తోటి తయారు చేపిస్తున్నారు. 16+ సర్టిఫికేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 300+ ప్రోడక్ట్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం 14 స్టేట్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటికీ ఈ కంపెనీలో 11 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో ఇవి అన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నారంటే, కంపెనీ గురించి ఎంతో కొంత క్లారిటీ, అవగాహన మీకు రావాలి కాబట్టి, రైట్. సో నెక్స్ట్ స్లైడ్ మనం ఇక్కడ చూసినట్లయితే కనుక డియర్ లీడర్స్, ఎస్, ఫౌండర్ ఆఫ్ ESI మిస్టర్ అశోక్ తోడ్మల్ గారు. యాక్చువల్లీ ఈయనని మిస్టర్ అశోక్ తోడ్మల్ కాదు, డాక్టర్ అశోక్ తోడ్మల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అవసరం. మన ఇండియాలో మ్యాక్సిమం మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం, నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, చదువుకొని ఏం చేయాలి, నువ్వు ఒక చాలా పెద్ద జాబ్ చేయాలి అంటారు. కానీ ఎవరు కూడా నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, మంచి బిజినెస్ చేయాలని ఎవరు నేర్పించారు? మరవాడి తప్ప. ఎస్ అండి, మరవడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి వాళ్ళు బిజినెస్ చేయాలని నేర్పిస్తారు. అందువల్ల మీరు చూడండి, మన ఏరియాలోనే వాళ్ళే షాప్ పెట్టి మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మనమేమో వాళ్ళ షాప్లో వెళ్ళి కొనుక్కుంటాం. సో డీ లేడీస్, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇండియాలో బిజినెస్ ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంది. సో కాబట్టి మీరు బిజినెస్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే 3 to 6 monthsలో మీరు కూడా 50,000 to 1 lakh రూపీస్ కంటే ఎక్కువ సంపాదిస్తారు అనే దాని మీద ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేశారు మిస్టర్ అశోక్ తోడ్మల్ గారు. కానీ ఈయనని మిస్టర్ అశోక్ తోడ్మల్ అని చెప్పకూడదు, డాక్టర్ అశోక్ తోడ్మల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తయారు చేశారు. దాన్ని ESESI అంటారు, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఇప్పటికే కొన్ని thousands of పీపుల్కి తను మంచి ఆదాయం ఇప్పించారు, మంచి లైఫ్ ఇప్పించారు. కాబట్టి అమెరికన్ యూనివర్సిటీ నుంచి వచ్చి ఫస్ట్ టైం ఇన్ డైరెక్ట్ సెల్లింగ్లో, ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ జరగలేదు. అలాంటిది ఫస్ట్ టైం అశోక్ తోడ్మల్ గారికి అమెరికన్ యూనివర్సిటీ నుంచి వచ్చి డాక్టరేట్ పదవి అవార్డుగా ఇవ్వడం జరిగింది. అలాంటి ఒక మహాగురుతో మనం ఉన్నాం. అలాంటి ఒక మంచి పర్సన్ గైడెన్స్లో ఈరోజు మనం ఇక్కడ వర్క్ అయితే చేయడం జరుగుతూ ఉంది. బట్ తను నేర్పించేది ప్రతిదీ కూడా మనకి ఎలా ఉంటుందంటే హిందీలో ఉంటుంది ఎక్కువగా. సో బట్ మనకి ఎలా కావాలి, తెలుగులో కావాలి, మన లాంగ్వేజ్లో మనకు కావాలి. సో కాబట్టి మన లాంగ్వేజ్లో ఈరోజు మిస్టర్ వీరనాయుడు గోలా, రైట్, ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో గత 20 నుంచి 25 సంవత్సరం నుండి ఉన్నారు. ఇప్పటికీ కొన్ని thousands of పీపుల్కి
మంచి మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కార్ అచీవ్మెంట్ కానీ, ఫారెన్ ట్రిప్ అచీవ్మెంట్ కానీ, హెల్త్ అడ్వైజర్గా కానీ వర్క్ చేయడం జరిగింది. అలాంటి ఒక పర్సన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏపీ తెలంగాణలో ఈ కంపెనీని మనం తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో తను మీకు బ్రేవ్ కీ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి మన ముందుకు రావడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, క్వశ్చన్ ఉన్నా, క్లారిటీ కావాలన్నా, బిజినెస్ చేయడం రావట్లేదు అన్న ప్రతి విషయానికి సపోర్ట్ చేస్తున్నారు. సో డియర్ లీడర్స్, ఈ యొక్క బ్రేవ్ కీ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి మీరు 3 to 6 మంత్లో మీరు ఏమి రాకపోయినా ప్రాబ్లం లేదు, మీరు ఫ్రెషర్ అయినా ప్రాబ్లం లేదు. 3 to 6 మంత్లో మీరు మినిమం 30,000 to 50,000 రూపీస్ ఎలా సంపాదించాలి, అలాంటి అన్ని ఎడ్యుకేషనల్ సపోర్ట్ అనేది మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. నా నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడదాం. డియర్ లీడర్స్, ఈరోజు సన్ఎడ్జ్ కంపెనీలో మనం చూసినట్లయితే కనుక మనకి టోటల్ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి వస్తున్నాయి. 10 రకాల ఆదాయం మనకి ఇస్తుంది. లైక్ డైరెక్ట్ సేల్స్ బోనస్ కానీ, రీటైల్ ప్రాఫిట్ 10 to 30% కానీ, పర్ఫార్మెన్స్ బోనస్ 6 to 14% కానీ, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%, ఫ్రంట్ లైన్ బోనస్ 10%, లీడర్షిప్ బోనస్ 21%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%, ట్రావెల్ బోనస్ 4%, కార్ బోనస్ 5% అండ్ హౌస్ బోనస్ 5%. ఈ విధంగా మనకి టోటల్ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే 1 PV ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ అండి. ఈ కంపెనీలో ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం అప్పుడు మనకి పీవీ వస్తుంది. ఎంత వస్తుంది పీవీ? 1 PV 2 రూపీస్తో సమానం. 2 రూపాయలకి మనకి పీవీ వస్తుంది అండ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్. సో డియర్ లీడర్స్, ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏమంటే ఇప్పటి వరకు మన ఇండియాలో ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు వర్క్ చేస్తూ ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం ఒక కంపెనీ మనకి 81% పే అవుట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో ఫస్ట్ టైం ఇన్ సన్ఎడ్జ్ అండి, రైట్. నెక్స్ట్ మన పాయింట్ మీద డిస్కషన్ అయితే వేరే కంపెనీకి మన సన్ఎడ్జ్ కంపెనీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? వై ఎవ్రీ వన్ నీడ్ టు చూస్ సన్ఎడ్జ్ యాజ్ ఎ కెరియర్? సన్ఎడ్జ్ కంపెనీని మనం ఒక కెరియర్గా ఎందుకు తీసుకోవాలి? మీరు ఇక్కడ చూడండి 4 పాయింట్ రాశాను. కేటగిరీ, ఇంటర్నేషనల్, ఇండియన్ అండ్ సన్ఎడ్జ్. కేటగిరీలో మనం ఇక్కడ చూసినట్లయితే కనుక పే అవుట్ డిస్ట్రిబ్యూషన్. డియర్ లీడర్స్, ఈ యొక్క పాయింట్ని మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క పాయింట్ వల్లనే నేను ఈ కంపెనీకి రావాల్సి వచ్చింది. అంత బాగా అర్థమైంది నాకు ఈ పాయింట్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడండి పే అవుట్ డిస్ట్రిబ్యూషన్. సో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎవరైతే ఉంటుందో లైక్ అమెరికన్ కంపెనీ, జపాన్ కంపెనీ, చైనా కంపెనీ చాలా వరకు మన ఇండియాలో వర్క్ చేస్తూ ఉన్నాయి, అవునా కదా? సో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉంటుందో పే అవుట్ డిస్ట్రిబ్యూషన్ మనం చూసినట్లయితే కనుక 45 to 50% పే అవుట్ అయితే మనకి ఇస్తున్నారు. అండ్ మన ఇండియన్ కంపెనీ చూసినట్లయితే కనుక 50 to 65% పే అవుట్ అయితే మనకి ఇస్తున్నారు. అండ్ సన్ఎడ్జ్ కంపెనీ ఎంత ఇస్తుందండి? ఆల్మోస్ట్ 81% పే అవుట్ మనకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో ఫస్ట్ స్లైడ్ మీరు చూస్తే కనుక పే అవుట్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన కంపెనీకి ఏదైతే పీవీ ఇస్తున్నామో ఆ పీవీలో ఇంటర్నేషనల్ కంపెనీ 45 to 50% మాత్రమే పే అవుట్ ఇస్తుంది. ఇండియన్ కంపెనీ అయితే 50 to 65% మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. బట్ సన్ఎడ్జ్ అయితే మనకి ఎంత ఇస్తుంది? 81% పే అవుట్ అయితే మనకి ఇస్తుంది. నెక్స్ట్ పీవీ రేషియో. మనం ఏదైతే ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం వాటిలో మనకి ఎంత పీవీ వస్తుంది, పీవీ రేషియో గురించి మనం చూసినట్లయితే కనుక డియర్ లీడర్స్, ఇంటర్నేషనల్ కంపెనీలో మనకి 45% వరకు పీవీస్ వస్తున్నాయి. ఇండియన్ కంపెనీలో 65% దాకా పీవీస్ వస్తున్నాయి. బట్ డియర్ లీడర్స్, సన్ఎడ్జ్ కంపెనీలో అప్ టు 73% దాకా మనకి పీవీస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కండిషన్ గురించి మనం మాట్లాడితే కనుక ఇంటర్నేషనల్ కంపెనీలో కండిషన్స్ అనేది వెరీ హైగా ఉంటుంది, వెరీ హై కండిషన్స్ అండి. బట్ ఇండియన్ కంపెనీలో మనం చూసినట్లయితే కనుక మినిమం మీరు 1.81 lakh రూపీస్ టర్న్ ఓవర్ చేస్తేనే మీకు మంచి ఇన్కమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ సన్ఎడ్జ్ కంపెనీలో మనం ఇక్కడ చూస్తే కనుక డియర్ లీడర్స్ జస్ట్ 1,60,000 రూపీస్కే మనకి మంచి ఇన్కమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లాన్ డెప్త్ ఎల్ఓబి. లీడర్షిప్ బోనస్ ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ ఇన్కమ్ అనమాట. సో ఈ ఎల్ఓబి క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళు మనకి ఎలా ఇస్తున్నారండి? లిమిటెడ్ డెప్త్ వరకు ఇస్తున్నారు. బట్ ఒకవేళ మీరు ఇండియన్ కంపెనీలో చూసినట్లయితే కనుక 9 డెప్త్ వరకు మనకి ఎల్ఓబి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ సన్ఎడ్జ్ కంపెనీ మీరు చూసినట్లయితే 12 లెవెల్ డెప్త్ వరకు మనకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనం చూస్తే బోనస్ కండిషన్. ఈరోజు మార్కెట్లో ఏ కంపెనీ అయినా చూడండి, ప్రతి కంపెనీలో సమ్ కండిషన్స్ అయితే ఉంటుంది. ఇంటర్నేషనల్ కంపెనీలో మనం కండిషన్స్ చూసినట్లయితే కనుక ఒక్కొక్క బోనస్ కోసం 1 నుంచి 2 సంవత్సరం దాకా కండిషన్స్ ఉంటుంది. బట్ ఇండియన్ కంపెనీలో మీరు చూసినట్లయితే కనుక మినిమం మనకి 3 months అయితే టైం పడుతుంది. అదేవిధంగా మీరు సన్ఎడ్జ్ కంపెనీలో చూసినట్లయితే కనుక డియర్ లీడర్స్, నో కండిషన్, ఫ్రమ్ ఫస్ట్ మంత్ నుంచి మీరు అన్ని రకాల ఇన్కమ్ని తీసుకోవచ్చు. కార్ బోనస్ కానీ, హౌస్ బోనస్ కానీ, ట్రావెల్ బోనస్ కానీ, ఏ బోనస్ కోసం కూడా మీరు ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ ఫస్ట్ మంత్ నుంచి మనకి అన్నీ వచ్చేస్తాయి, ఎటువంటి మెయింటెనెన్స్ మనకి ఉండదు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ప్రోడక్ట్ ప్రైస్ అండ్ రేంజ్. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే చాలామంది భయపడుతున్నారు, అవునా కదా? ఎందుకు భయపడుతున్నారు తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది.
నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ ప్రైస్ చాలా హైగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. ఎస్, మీరు అనుకుంది 100% రైటే. ఇంటర్నేషనల్ కంపెనీలో మీరు చూశారనుకోండి, ప్రోడక్ట్ వచ్చేసి లిమిటెడ్ ఉంటుంది, కాస్ట్ వచ్చేసి చాలా హై ఉంటుంది. ఇండియన్ కంపెనీలో మనం చూసినట్లయితే కనుక వైడ్ రేంజ్ ప్రోడక్ట్ కేటగిరీ అయితే ఉన్నాయి, బట్ కాస్ట్ లిటిల్ హై ఉంటుంది. బట్ ఒకవేళ మీరు సన్ఎజ్ కంపెనీలో చూసినట్లయితే కనుక ఇక్కడ వైడ్ రేంజ్ ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, బట్ ప్రైస్ మాత్రకి మన ఎలా ఉంది, యావరేజ్ ప్రైస్ ఉంది. సో మార్కెట్లో ప్రైస్ వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ మార్కెట్లో వర్క్ చేయాలంటే ఇండియాకి తగ్గట్టుగా ప్రైస్ అయితే మనకి ఉండాలి. సో ఈ మూడు మీరు ఒకవేళ ఈ అన్ని చూసినట్లయితే కనుక ఇంటర్నేషనల్ కంపెనీలో ఏ కలర్ ఉందండి, రెడ్ కలర్ ఉంది. సో ఎగ్జాంపుల్గా మనం రోడ్ మీద వెళ్తున్నాం, హైవే మీద వెళ్తున్నాము, రెడ్ లైట్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, ఆగిపోతాం, లేకపోతే ఏం జరుగుద్ది, యాక్సిడెంట్ జరుగుతుంది. సో చాలామంది ఇప్పటికే ఇంటర్నేషనల్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత చాలా వరకు హార్డ్ ఎఫర్ట్ పెట్టిన తర్వాత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా బిజినెస్ చేయలేక చాలామంది ఇండస్ట్రీ నుంచి అవుట్ అయిపోయి ఉన్నారు. సో ఏం జరిగింది, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. సో రెడ్ లైట్ వస్తే ఎలా అయితే మనం ఆగిపోవాల్సి వచ్చిందో, అదేవిధంగా ఎవరైనా మీకు మేము అమెరికా కంపెనీ, మేము ఫారెన్ కంపెనీ, మేము జపాన్ కంపెనీ అని మీకు చెప్పారనుకోండి, డియర్ లీడర్స్ ఆగిపోండి, రైట్. లేకపోతే మీతో పాటు కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువ. నెక్స్ట్ మనం మాట్లాడితే కనుక ఇండియన్ కంపెనీ. సో ఇండియన్ కంపెనీలో ఒకవేళ మనం చూసుకుంటే కనుక ఏ కలర్ ఉందండి, ఇక్కడ ఎల్లో లైట్ ఉంది. సో ఒకవేళ మనం హైవేలో వెళ్తున్నాము అండ్ ఎల్లో లైట్ వచ్చింది అనుకోండి, ఎల్లో లైట్ వస్తే ఏం చేస్తాం, చూసుకుంటా వెళ్ళాలి. అంటే ఇండియన్ కంపెనీ అని చెప్పేసి మనం ఏ కంపెనీ పడితే ఆ కంపెనీని జాయిన్ అయ్యామనుకోండి, 2 months 3 months 6 months 1 yearకి కంపెనీ క్లోజ్ అయిపోయే అవకాశం అయితే 100% ఉంటుంది. సో అందుకే ఇండియన్ కంపెనీలో ఏ కంపెనీలో అయితే మనం జాయిన్ అవ్వాలన్నా పూర్తి అవగాహన ఉంటేనే మనం జాయిన్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం 100% ఉంటుంది. బట్ సనేజ్ కంపెనీ మీరు చూడండి, ఏ లైట్ ఉందండి, గ్రీన్ కలర్ ఉంది. సో గ్రీన్ లైట్ వస్తే హైవేలో ఏం చేస్తామో ఫుల్ స్పీడ్లో మనం వెళ్ళిపోవచ్చు. సో డీల్ లీడర్స్ ఈరోజు సనేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెట్లో ఏవైతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో ఏదైతే మైనస్ పాయింట్ ఉన్నాయో వాటిని ప్లస్ చేసి మన ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ రోజు అందరికంటే కూడా ఒక అప్డేటెడ్ మార్కెటింగ్ ప్లాన్ తోటి మన ముందుకు రావడం అయితే జరిగింది. నా నెక్స్ట్ మనం ఎందుకు ఈ కంపెనీని యావరేజ్గా మనం చూస్ చేసుకోవాలి, కెరియర్గా మనం ఎందుకు తీసుకోవాలి మనం డిస్కస్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడట్టు వైడ్ రేంజ్ ప్రోడక్ట్ కేటగిరీ ఉన్నాయి, వైడ్ రేంజ్ ఉంది, మార్కెట్ లెవెల్ ప్రోడక్ట్ ప్రైస్ ఉంది, అక్యుములేటెడ్ బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి, నెవర్ రీచ్ జీరో, మన బిజినెస్ ఎప్పుడు కూడా జీరోకి రీచ్ అవ్వదు, రైట్. నోన్ రీక్వాలిఫికేషన్స్, ఏదైతే లెవెల్ని మనం ఒకసారి క్వాలిఫై అవుతున్నాం మళ్ళీ దాన్ని రీక్వాలిఫై చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే 10 type ఆఫ్ ఇన్కమ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది, 10 రకాల ఆదాయం మనకి ఇస్తుంది. నెక్స్ట్ అన్బీటబుల్ మార్కెటింగ్ ప్లాన్, ఈరోజు కంపెనీ దగ్గర మార్కెటింగ్ ప్లాన్ ఏదైతే ఉందో అన్బీటబుల్గా ఉంది. నెక్స్ట్ ఆల్ ఇన్కమ్ ఇన్ 4 legs, డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఎన్నో రకాల ప్లాన్స్ అయితే ఉంటాయి, బట్ మ్యాక్సిమం జనరేషన్ బిజినెస్ ప్లాన్లో ఏముంటుందంటే 6, 7, 8, 10, 12, 18 లెగ్లు మెయింటైన్ చేయాల్సి వచ్చేసరికి చాలామందికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంది. బట్ సనేజ్ కంపెనీలో కేవలం 4 లెగ్లో కంపెనీలో ఉన్న అన్ని రకాల ఇన్కమ్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. అదేవిధంగా 1 PV ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ అండి, 2 రూపాయలకి మనకి ఇక్కడ పీవీ రావడం జరుగుతుంది. అప్ టు 73% వరకు మనకి పీవీ అయితే వస్తుంది ఆన్ ప్రోడక్ట్, రైట్. అండ్ 73% పీవీలో 81% మనకి పే అవుట్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక అన్లిమిటెడ్ ట్రావెల్ బోనస్, అన్లిమిటెడ్ కార్ బోనస్ అండ్ అన్లిమిటెడ్ హౌస్ బోనస్. డియర్ లీడర్స్ మనందరూ కూడా ఏం కావాలి, అన్లిమిటెడ్ కావాలి. లిమిట్ అంటే ఎవరికి ఇష్టం లేదండి, ప్రతి ఒక్కరికి కూడా అన్లిమిటెడే కావాలి. సో కాబట్టి ఇక్కడ అన్ని కూడా మనకి అన్లిమిటెడ్ పెట్టడం జరిగింది, ఎక్కడ కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ మనకి లేదు. నెక్స్ట్ మనం చూస్తే కనుక చేంజ్ యువర్ షాప్, ప్రమోట్ సనేజ్ అండ్ అర్న్ బిగ్. ఇప్పుడు దాకా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాం కదా, ఈ కాన్సెప్ట్ని మనం ప్రమోట్ చేసుకుంటూ ఏ విధంగా మనం బిజినెస్లో డబ్బు సంపాదించవచ్చు అంటే డియర్ లీడర్స్ ఇక్కడ నెట్వర్క్ కావాలి. ఏం కావాలి, కస్టమర్స్ ఒక నెట్వర్క్ కావాలి, రైట్. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే వెరీ సింపుల్ అండి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, మన ఇంటికి కావాల్సిన వస్తువు ఏవైతే మనం బయట మార్కెట్ నుంచి కొనుక్కున్నామో దాన్ని బయట మార్కెట్ నుంచి కాకుండా ఎక్కడ కొన్నాము, సనేజ్ ద్వారా కొనుక్కున్నాము. అండ్ నిజంగా మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మీరు జస్ట్ చేయాల్సినవి ఏమంటే మీ తెలిసిన సర్కిల్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. దాని ద్వారా మనకి ఏమవుతుంది, మనకి స్లోగా ఒక నెట్వర్క్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డియర్ లీడర్స్ ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ పెద్ద నెట్వర్క్ ఉంటుందో వాళ్ళే. అవునంటారా కాదంటారా? సో ఇక్కడ మనం కూడా ఒక సొంత నెట్వర్క్ని తయారు చేసి ఎలా డబ్బు సంపాదించవచ్చు మనం ఇక్కడ చూద్దామండి. సో 6 ఒకవేళ మనం ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత మన కింద ఒక 6 కస్టమర్స్ని 6 కస్టమర్స్ని మనం ఈ కంపెనీతో టైఅప్ చేసుకోగలిగితే, ఈ 6 తన ఇంటికి కావాల్సిన 2500 రూపాయల వస్తువులు కొనుక్కోగలిగితే మీరు ఫస్ట్ మంత్ చూడండి మన ఇన్కమ్ ఎంత వస్తుందండి, 900 రూపీస్ అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ ఈ 6 ఎవరైతే వచ్చారో వీళ్ళకి మనం ఒక మీటింగ్ ఇద్దాం, ఒక మంచి ట్రైనింగ్ ఇద్దాం. సో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సేమ్ బిజినెస్ మళ్ళీ డూప్లికేట్ అవుతుంది. బికాస్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డబ్బు కోసమే వస్తున్నాం కాబట్టి కంపెనీకి సేల్స్ అయితే జరగాలి.
బిజినెస్ అయితే జరగాలి. సో బిజినెస్ జరగాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చండి, ఈ ఆరుగురిని మనం మంచిగా ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, ఎలా మనం కస్టమర్స్‌తో మాట్లాడాలి, ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటి మనం నేర్పించామనుకోండి, ఈ ఆరుగురు కూడా వాళ్ళ తెలిసిన ఆరుగురికి చెప్పడం జరుగుతది. అండ్ 6 × 6 ఎంత అవుతుందండి? 36 పీపుల్ అవుతారు. సో ఎప్పుడైతే 36 కస్టమర్స్ నెట్వర్క్ మన దగ్గరికి వస్తుందో, వీళ్ళందరూ కలిసి సన్నెడ్జ్ కంపెనీ ద్వారా కేవలం 2500 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కున్న మన ఇన్కమ్ ఎంత వస్తుందండి? 5000 రూపీస్ వస్తుంది. అదేవిధంగా మన నెట్వర్క్ సైజ్ ఎప్పుడైతే 2016 మంది దాకా వెళ్తుందో, 2016 మంది నెట్వర్క్ మన దగ్గరికి వచ్చినట్లయితే కనుక 2500 రూపీస్ చొప్పున అందరు కొనుక్కున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ థర్డ్ మంత్ మన ఇన్కమ్ ఎంత స్టార్ట్ అయిపోతుందండి? 55,000 రూపీస్ పర్ మంత్. 55,000 రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే మన నెట్వర్క్ 1296 మంది దాకా రీచ్ అవుతుందో, మీరు చూడండి వెరీ సింపుల్, 1296 × 2500 మనం తీసుకుంటే కనుక ఆన్ అండ్ యావరేజ్ ఇక్కడ మన ఇన్కమ్ ఎంత స్టార్ట్ అయిపోతుంది? 3 lakh రూపీస్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. సో డియర్ లీడర్స్, జస్ట్ ఇక్కడ గమనించండి, మన నెట్వర్క్ సైజ్ ఎలా అయితే పెరుగుకుంటూ వచ్చిందో, మన గ్రూప్ సైజ్ ఎలా అయితే పెరుగుకుంటూ వచ్చిందో, అదేవిధంగా మన ఇన్కమ్ కూడా మనకి ఎవ్రీ మంత్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఇది 2500తో చూపించిన ఒక ఎగ్జాంపుల్. దీన్ని మనం ఒక 5000 రూపీస్తో తీసుకుంటే కనుక, ఎందుకంటే ప్రతి ఒక్కరు 2500 కొనుక్కోరు, కొంతమంది 5000 కూడా కొంటారు, కొంతమంది 10,000 కూడా కొంటారు. మరి ఆ పరిస్థితిలో ఒకవేళ మనం చూస్తే కనుక, సో ఫస్ట్ ఒక ఆరుగురు 5000 చొప్పున కొనుక్కున్నారు అనుకోండి, ఫస్ట్ మంత్ మన ఇన్కమ్ ఎంత అవుతుందండి? 20,000 రూపీస్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఒకవేళ ఇది 36 పీపుల్కి మనకి రీచ్ అయింది అనుకోండి, అప్పుడు 36,000 × 5,000 రూపీస్ అందరూ కొనుక్కున్నట్లయితే కనుక సెకండ్ మంత్ మన ఇన్కమ్ ఎంత ఉంటుందండి? 15,000 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మన నెట్వర్క్ సైజు 216 మందికి రీచ్ అవుతారో, మన ఇన్కమ్ ఎంత స్టార్ట్ అయిపోతుందండి? 1.50 lakh, ఆల్మోస్ట్ 1,50,000 రూపాయల ఇన్కమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే 1296 మంది నెట్వర్క్ మనకి రీచ్ అవుతుందో, మీరు ఇక్కడ చూడండి అందరూ 5,000 రూపీస్ ఇక్కడ కొనుక్కున్నట్లయితే కనుక డియర్ లీడర్స్ మన ఇన్కమ్ 6,25,000 రూపాయలు అవుతుంది. సారీ, 6,25,000 రూపీస్ అవుతుంది. సో ఈ 6,25,000 రూపీస్ అనేది స్మాల్ ఇన్కమ్ ఏం కాదండి డియర్ లీడర్స్, ఇది చాలా పెద్ద ఇన్కమ్. సో లీడర్స్, ఈ యొక్క నెట్వర్క్ని తయారు చేయడానికి మేబీ ఒక 3 months, 6 months, 1 year పడుతుండొచ్చు. బట్ ఏ రోజైతే మన ఒక నెట్వర్క్ 1 to 2,000 రూపీస్, 2,000 మంది మనకి ఇక్కడ అవుతారో, మీరు చూడండి ఆన్ అండ్ యావరేజ్ మన ఇన్కమ్ 6 లక్షల రూపాయలు పర్ మంత్ మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఎవరైతే చూశారో వాళ్ళకి చాలా బాగానే అనిపించింది. బట్ కొంతమందికి ఏముంటుందంటే, సరే మీరు ఇది చాలా బాగా చెప్తున్నారు, నెట్వర్క్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకైతే ఇన్కమ్ ఉంది, కానీ ఎవరికైతే నెట్వర్క్ తయారు చేయడం రావట్లేదు వాళ్ళు ఏం చేస్తారు? నాకు నెట్వర్క్ తయారు చేయడం రాదు, నాకు మాట్లాడడం రాదు, నాకు మీలాగా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, మరి నాకు డబ్బు రావాలంటే ఎలా రావాలి? సో డియర్ లీడర్స్, అందువల్ల మన కంపెనీ యొక్క రీటైల్ కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చింది. మీరు రీటైల్ చేస్తూ కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఎటువంటి నెట్వర్క్ ఉన్నా, ఎటువంటి నెట్వర్క్ లేకపోయినా మీకు డబ్బులు వస్తాయి. దాని గురించి మీరు చేయాల్సినవి ఏమంటే, సన్నెడ్జ్ కార్నర్ అనేది మీరు తీసుకోవాలి. కార్నర్ అనేది బేసికలీ ఒక రీటైల్ ప్రాజెక్ట్ అండి, రీటైల్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఎవరైనా చేయొచ్చు, లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ యొక్క రీటైల్ కాన్సెప్ట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఒక షాప్ లాగా పెడుతున్నాం, ఒక ఇంట్లో మన చిన్న షాప్ పెడుతున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? ఇక్కడ 30,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అండ్ మన పీవీ ఎంత వస్తుంది? 15,000 పీవీ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి వచ్చే లాభం ఏమంటే, సో ఫస్ట్ బెనిఫిట్ మనం చూస్తే కనుక మనకి ప్రోడక్ట్ ఎంత వస్తుందండి? ఆల్మోస్ట్ 39,000 రూపీస్ ప్రోడక్ట్ మనకి వస్తుంది. 30,000 రూపీస్ డిపి మనం పే చేసినట్లయితే కనుక 39,000 రూపీస్ డిపి మనకి ప్రోడక్ట్ అయితే వస్తుంది. ఆల్సో మనకి 5,000 రూపీస్ ప్రోడక్ట్ ఇక్కడ ఫ్రీగా రావడం అయితే జరుగుతూ ఉంది. ఎస్ అండి, 100% ఫ్రీగా ఇస్తారు. అండ్ ఆల్సో మనకి క్యాష్ బ్యాక్ మనం చూసినట్లయితే కనుక 1,350 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో మొత్తం లాభం, మొత్తం బెనిఫిట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక 45,350 రూపాయలు అయింది. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 30,000 రూపీస్. సో 30,000 నేను మైనస్ చేస్తే కనుక 15,350 రూపాయలు మనకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 50% లాభం అయితే ఈ షాప్ ద్వారా మనకు రావడం అయితే జరిగింది. సో డియర్ లీడర్స్, దీన్ని సన్నెడ్జ్ కార్నర్ అంటాం. సో మన ఏరియాలో ఉన్న ఒక 20-30 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోడక్ట్ రీటైల్ చేస్తూ కూడా మనం మంత్లీ 10 నుంచి 15,000 చాలా ఈజీగా సంపాదించవచ్చు. నెట్వర్క్ తయారు చేస్తూ సంపాదించాలంటే మేబీ ఒక 1 month, 2 months, 3 months పడుతుంది. బట్ డియర్ లీడర్స్, ఎవరైతే ఈ షాప్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ మంత్ నుంచి ఒక 15,000 ఇన్కమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక షాప్ ఉంటుందండి, కొద్దిగా మనకి పెద్ద షాప్ ఉంటుంది. బట్ దాని గురించి మాట్లాడే ముందు, మన ఏరియాలో చాలామంది హౌస్ వైఫ్ ఉంటారు, చాలామంది లేడీస్ ఉంటారు, చాలామంది బట్టల షాప్ పెడుతున్నారు, చాలామంది టైలరింగ్ షాప్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఇదే షాప్ ఇప్పిస్తే కూడా అప్పుడు కూడా మనం ఇక్కడ ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఈ షాప్ తీసుకున్నారు ఫస్ట్ మీ ఏరియాలో.
సో 30,000 రూపీస్ పెట్టి మనం ఈ షాప్ తీసుకున్నప్పుడు మనం రీటైల్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ 15,000 రూపాయల ఇన్కమ్ మనకైతే వచ్చింది. అలాగే మన ద్వారా ఒకవేళ మనం ఒక 6గురికి ఇదే ఇన్కమ్ మనం ఇప్పించామనుకోండి, ఇదే షాప్ ఇప్పించామనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ఒక 15,000 సంపాదిస్తారు. అండ్ మీకు ఎంత వస్తుంది? 6గురికి ఈ షాప్ మీరు ఓపెన్ చేపించారు కాబట్టి మీకు కూడా ఒక 15,000 రూపీస్ ఇన్కమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇదే షాప్ ఒకవేళ మనం 36గురితో ఇప్పించేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 30,000 రూపీస్ తోటి వాళ్ళకి ఇప్పిస్తే కనుక ఆల్మోస్ట్ 1,33,000 రూపీస్ మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతూ ఉంది. సో 36గురికి షాప్ ఇప్పిస్తే కూడా చూడండి 1,33,000 వరకు సంపాదించవచ్చు. అదేవిధంగా 216 మందికి ఒకవేళ ఈ షాప్ మనం ఇప్పించేసామనుకోండి డియర్ లీడర్స్, సింపుల్ 6 lakh రూపీస్ మనము కేవలం ఈ షాప్ ఇప్పించడం ద్వారా కూడా సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మన దగ్గర ఒక ఆప్షన్ అండి. దీంతో పాటు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దీన్ని హోమ్ షాపీ అంటాం. సో హోమ్ షాపీ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ హోమ్ షాపీ ద్వారా కూడా మనం చాలామంది మంచి ఇన్కమ్, మంచి డబ్బు అయితే సంపాదించవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క షాప్ని మనం తీసుకోవడానికి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి? 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎస్ అండి, 50,000 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక మనకి 25,000 పీవీ వస్తుంది. అండ్ పీవీతో పాటు మనకేమొస్తుంది? 65,000 రూపాయల ఎంఆర్పి ప్రోడక్ట్ వస్తుంది మనకి. 65,000 రూపాయలు. సో దీంతో పాటు మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఇక్కడ 10,000 రూపీస్ ప్రోడక్ట్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50,000. ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 65,000 వచ్చారు. ప్లస్ సెకండ్ మనకి ఏమొచ్చింది? మళ్ళీ 10,000 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు క్యాష్ బ్యాక్ మనం చూసినట్లయితే కనుక 2,250 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. సో మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే కనుక డియర్ లీడర్స్ టోటల్ బెనిఫిట్ 77,250 రూపీస్ మైనస్ మనం టోటల్ చూస్తే కనుక 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి మైనస్ చేస్తే ఆల్మోస్ట్ 27,250 రూపాయలు. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే దగ్గర యాజ్ పర్ పర్సంటేజ్ మనం మాట్లాడితే ఇన్వెస్ట్మెంట్ ఏమో 50,000, బట్ రిటర్న్ ఎంత వచ్చింది? రిటర్న్ మనకి 27,000 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 55% లాభం అయితే మనం తీసుకున్నాం. సో ఎవరికైతే కిరాణా షాప్ ఉందో, బట్టల షాప్ ఉందో, ఏదైనా మీకు ప్రొవిజన్ షాప్ ఉందో ఉన్నట్లయితే కనుక మీ షాప్తో పాటు మీరు ఈ యొక్క షాప్ని తీసుకుంటే కనుక 2 ప్యారలల్గా మీరు రన్ చేసుకోవచ్చు. అండ్ 2 ద్వారా కూడా మీరు మంచి ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి హోమ్ షాపింగ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నౌ ఇవి మనం చూసినట్లయితే కనుక మనకి మీటింగ్ ట్రైనింగ్స్ ఏదైతే జరుగుతుందో డియర్ లీడర్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ తోటి మేము మీటింగ్ ట్రైనింగ్ అని కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మీరు ఏదైతే చూస్తున్నారో కంపెనీలో జరుగుతున్న మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ మీలాగా మనలాగా ఎంతో మంది వస్తున్నారు. 1,000, 2,000, 3,000, 5,000, 10,000 పీపుల్ తోటి మన బిగ్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం అక్కడ జరుగుతుంది. ట్రైనింగ్ అయితే మేము ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నౌ కొంతమంది ఇన్కమ్ అచీవర్స్ని కూడా చూడాలి. ఎస్ అండి, మన ఏపీ తెలంగాణ నుంచి, మన హైదరాబాద్ నుంచి, మన ఏపీ తెలంగాణ నుంచి ఆల్రెడీ ఇప్పటికే చాలామంది ఇన్కమ్ అర్నర్స్ అయితే ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు 5,000, 7,000, 7,000, 8,000, 9,000, 11,000, 13,000, 15,000 వీళ్ళంతా కూడా మన ఏపీ తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళే, రైట్? 7,000, 10,000, 14,000, 15,000, 15,000, 17,000, నెక్స్ట్ మనకి ఇక్కడ 15,000, 18,000, 20,000, 27,000, 32,000, 1,27,000, 1,52,000 అండ్ మన టాప్ లీడర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో 5 lakh రూపీస్ అనేది ఆన్ అండ్ యావరేజ్ పర్ మంత్ ఇక్కడ సంపాదిస్తూ ఉన్నారు. సో డియర్ లీడర్స్, వీళ్ళు అంతా కూడా ఎవరైతే చూస్తున్నారో వీళ్ళంతా కూడా దుబాయ్ ట్రిప్ అచీవర్స్ అండి. ఎస్ అండి, గత 7 monthsలో ఇప్పటికీ మేము మోర్ దెన్ 20 మందికి 20 మందికి మనం ఇప్పటి వరకు దుబాయ్ ట్రిప్ కూడా అచీవ్మెంట్ అయితే చేపించాం. మీరు ఇక్కడ చూస్తున్నారు మనకి రామారావు గారు అని చెప్పేసి ఒక సార్ ఉన్నారు ఫ్రమ్ వరంగల్ అండి. సో దుబాయ్ ట్రిప్ అచీవ్ చేసుకున్నారు. మనకి విజయవాడ నుంచి ఇంకో సార్ ఉన్నారు, విఎన్ఎస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ కూడా దుబాయ్ ట్రిప్ అచీవ్ చేసుకున్నారు. ఇదే విధంగా మీరు చూసినట్లయితే కనుక ఆల్రెడీ ఇప్పటికీ మేము చాలా మందిని దుబాయ్ ట్రిప్కి కూడా తీసుకెళ్ళగలుగుతున్నాం, రైట్? సో డియర్ లీడర్స్, వీళ్ళే అంతా కూడా చాలా బాగుంటుందండి. బట్ ఒకటి గమనించండి, ఈ యొక్క లైన్ని మీరు బాగా చదువుకుంటే కనుక ప్రజలకి ప్రతిదీ తెలుసు. అవునండి, మనందరూ కూడా అన్నీ తెలుసు. మనం చేసే పని ద్వారా ఎప్పటికీ కూడా మనం విజయవంతం అవ్వలేము. మనం చేసే పని ద్వారా ఎప్పటికీ కూడా మనకి లక్షల ఇన్కమ్ రాదు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ ప్రాబ్లం ఏమంటే తెలిసిన తర్వాత కూడా అదే పనిని మనం మళ్ళీ చేసుకుంటూ వెళ్తున్నాం. సో జస్ట్ ఆలోచించండి, మనకేమో ఢిల్లీ వెళ్ళాలని ఉంది, కానీ మనం ముంబై వెళ్ళే ట్రైన్లో కూర్చుంటే కనుక ఎప్పుడైనా మనం ఢిల్లీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. సో డియర్ లీడర్స్, నిజంగా మీరు మంచి ఇన్కమ్ సంపాదించాలి, మీ లైఫ్లో మంచి గ్రో తీసుకోవాలి అనుకుంటే కనుక ఈరోజు సన్రిచ్ బిజినెస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు కావాల్సిన సపోర్ట్ అండ్ సర్వీస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. కింద మీకు నెంబర్ కనిపిస్తూ ఉంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో ద్వారా చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీ తెలిసిన సర్కిల్లో
వాట్సాప్ గ్రూప్ కానీ, ఫేస్బుక్ గ్రూప్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్ కానీ అలాంటి గ్రూప్లో ఈ వీడియోని మీరు షేర్ చేయండి. సో దట్ ఈ వీడియోని చూస్తూ ఇంకా చాలామంది ఈ బిజినెస్ గురించి తెలుసుకోగలుగుతారు. వాళ్ళు కూడా పార్ట్ టైమ్గా ఒక ఇన్కమ్ సంపాదించగలుగుతారు. డియర్ లీడర్స్, ఈ ఛానల్లో సన్నెడ్జ్ కంపెనీకి సంబంధించిన చాలా వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నిటిని కూడా మీరు చూడొచ్చు అండ్ మీరు కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ విఘ్నేశ్వర్.